నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేలతో సంప్రదించి అభివృద్ధి పనులు చేపడతాం. నెల్లూరులోని సంతపేటలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా వాకాడుకు చేరుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 13న జరిగే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయండి. గూడూరులోని ఇస్కాన్ ప్రచార కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన నిర్వాహకులు డాక్టర్ సుఖదేవ్. దివ్యాంగులకు చేయూత. గూడూరులోని కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు అందజేసిన క్లబ్ల ప్రతినిధులు. నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న మంత్రి ఆనం క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. రాష్ట్ర, జిల్లా అభివృద్ధిపై వారిద్దరూ కలిసి సుదీర్ఘంగా చర్చించారు. నెల్లూరులోని సంతపేటలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయానికి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేరుకున్నారు. ఆయన్ను ఆనం సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రులిద్దరూ కలిసి అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ సోమశిల డ్యాం వద్ద పలు సమస్యలు, ఓ ఆలయం కూడా డ్యామేజ్ అయిందని, ఈ విషయాలను మంత్రి ఆనం తనతో చర్చించారన్నారు. నెల్లూరులో ప్రజలతో పాటు చిరు వ్యాపారులు, పెద్ద పెద్ద వ్యాపారులు సైతం వ్యాపారాలు చేసుకునేందుకు భయపడుతుంటే వారన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ప్రజలు, వ్యాపారులందరూ సంతోషంగా ఉన్నారని ఆయన వివరించారు. గౌరవనీయులు మంత్రివర్యులు, సీనియర్ నాయకులైనటువంటి రామనారాయణ గారితో కలవటం, ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల గురించి డిస్కస్ చేసాం. ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చిందని నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి రేపు ఉదయం 10 గంటలకి ఆ కన్సర్న్ అధికారులు రమ్మన్నాం. వాళ్ళందరితో కూడా కూర్చొని, జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చొని యాక్చువల్గా డిస్కస్ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం. రెండవది సోమశిల డ్యాము, అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, ఆ గేట్లు కూడా గ్రీజింగ్ కూడా చేయలేదు, అటువంటి పరిస్థితుల్లో ఉందని. అదేవిధంగా అక్కడ ఒక టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది. వాటి విషయాలు కూడా రామనారాయణ గారు డిస్కస్ చేశారు. దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము. ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు. ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి, ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవటానికి ఉంటాయి. అందుకని మేము ఇద్దరం ఆయనకు ఫోన్ చేయటం, ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు. ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం. అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన వాటరు, దానికి సంబంధించి ఉండే దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఒకటే అందరికీ చెప్పేది, గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు వ్యాపారస్తులు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. కోట మండలంలోని విద్యానగర్ నుండి వాకాడు వరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో వాకాడు అంతా పసుపుమయం అయ్యింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ సునీల్ కుమార్ ముందుకు సాగారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ భారీ విజయం సాధించిన విషయం విదితమే. ఎమ్మెల్యేగా ఎన్నికైన పాసం సునీల్ కుమార్ తొలిసారిగా వాకాడుకు రావడంతో పార్టీ నాయకులు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. కోట మండలంలోని విద్యానగర్ నుండి వాకాడు వరకు టీడీపీ నాయకులు విజయశేఖర్ రెడ్డి, మండల నాయకుల ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో వాకాడు అంతా పసుపుమయంగా మారింది. ఎమ్మెల్యేకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సునీల్ కుమార్ వాకాడు ఆర్టీసీ డిపోలో కొత్తగా 2 సర్వీసులను ప్రారంభించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అశోక్ పిల్లర్ సెంటర్, బీసీ కాలనీ, వాకాడు గ్రామం, గొల్లపాలెం వరకు ర్యాలీ జరిగింది. పలు చోట్ల మొక్కలు నాటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ విజయోత్సవ ర్యాలీకి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కృష్ణమూర్తి, మోహన్ నాయుడు, చంద్రయ్య, గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నీతూరాజ్ హత్య సంచలనం కలిగిస్తుంది. క్రియాశీలక కార్యకర్త హత్యకు గురి కావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త నీతూరాజ్ హత్య సంచలనం కలిగిస్తుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలన్న కోరికతో నీతూరాజ్ స్థానిక రామయ్య కోట నగర్ 30వ డివిజన్ లో నిరంతరం పనిచేశారు. ఈ క్రమంలో భాగంగా ఆయన కొందరు కత్తులతో తెగ నరికి హత్య చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ హత్య వెనుక వైకాపాకు చెందిన పలువురు ఉన్నారని మృతుడి సన్నిహితులు, బంధువులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తరపున మా పిల్లోడు కార్యకర్తగా తిరిగాడు. వైసీపీ పనులు ఇట్లా మా పిల్లోడికి న్యాయం మీరే చేయాలి, ఏదైనా పనులు మీరే తీసుకోవాలని. మా పిల్లోడు తెలుగుదేశం పార్టీ, వీళ్ళే కారణం అంతే. వీళ్ళు వయసు తరపులన్నిటికీ వీళ్ళన్నీ చేసి ఇటు చేశాడు. వాళ్ళు తీసుకుని పోయి ఇంట్లో ఉన్న పిల్లోని తీసుకుని పోయి ఇటు చేసేసారు. మీరు మా బిడ్డకి ఏదో న్యాయం చేయాలి, మీరే చేయాలి. నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన గూడూరు పట్టణంలో 10వ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రచార కేంద్రం నిర్వాహకులు డాక్టర్ సుఖదేవ్ తెలిపారు. గూడూరులోని ఇస్కాన్ ప్రచార కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో గత 9 ఏళ్లుగా జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు సహకారం అందించాలని ఆయన వివరించారు. నెల్లూరు ఇస్కాన్ ద్వారా ఇక్కడ ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం. అంతకుముందు వాళ్ళు పదాలు వీళ్ళు కపుల దీన్ని ఓటమి, జయము. తర్వాత నారాయణమ్మ గుడి దగ్గర మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పురవీధుల్లో మనం ఐసిఎస్ రోడ్డు, తర్వాత సంగం థియేటర్, తర్వాత గాంధీ బొమ్మ, అటు అటు నేరుగా జెడ్పీ హై స్కూల్ నుంచి బనిగిసాపేట, సుందరమహాల్, రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, రాజావీధి, కుమార్ వీధి నుంచి మరి ఆఖరున టీఆర్ కమిటీ హాల్కి వచ్చి చేరుకుంటుంది అన్నమాట. సో మనం కోలాటాలు, భజన బృందాలు ప్రతి సంవత్సరం లాగానే ఇంకా ఈసారి 10వ సంవత్సరం కాబట్టి ఇంకా ఉన్నతంగా వైభవంగా ఇంకా చేయాలనుకుంటున్నాం. ఈసారి ప్రతిసారి మనం 3000 మందికి భోజనాలు తయారైతే ఈసారి మనం 5000 మందికి భోజనాలు తయారు చేసుకుంటున్నాము. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుడి యొక్క ఆశీస్సులు, జగన్నాథుడి యొక్క ఆశీర్వాదం పొంది ఆఖరణ కూడా ఆయన ప్రసాదం తీసుకొని మనం ఈ రథయాత్ర మొత్తం మీద అందరూ కూడా కీర్తనలో పాల్గొని నృత్యాలు చేసుకొని దారి పొడునా కూడా మనం 20,000 ప్రసాదాల ప్యాకెట్లు మనం ఏర్పాటు చేసాము. సో దాంతోపాటు ఎన్నో సాంప్రదాయకటువంటి నృత్యాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన పుర ప్రముఖులు ఎమ్మెల్యే వాసం సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఎంతో వైభవంగా అంగరంగంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. దివ్యాంగులకు తమ క్లబ్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా సరుకులు అందజేస్తున్నామని
ఇది నిరంతరంగా కొనసాగుతుందని మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజా వీధిలో ఉన్న కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా డాక్టర్ నిర్మల వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు డాక్టర్ తనూజ తదితరులతో పాటు రెడ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరభద్రస్వామి గుడిలో వికలాంగులకి మండలి తరఫున సరుకులు పళ్ళ సరుకులు ఇస్తారు. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతుంది. ఈ నెల దాత ఈ ప్రోగ్రాంకి నిర్మల అమరావతి హక్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి రోహిణి మేడము, కృష్ణక్క, స్నేహ, శశి, అనిత సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రెడ్ సంస్థ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మనకు రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం ఇది. రెడ్ సంస్థ వాళ్ళతో మన ఇన్నర్ వీలు మరియు మహిళా మండలి సభ్యులతో కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు మాకు డోనర్గా మా మెంబర్ అయిన నిర్మల గారు ఇచ్చారు 5,000. చాలా సంతోషం. ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతుంది. ప్లస్ స్పాన్సర్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది. వాళ్ళది మనకు తెలిసిందే అమరావతి హాస్పిటల్, గూడూరులో ఫేమస్ హాస్పిటల్. ఆ అమ్మాయి ఈరోజు రాలేకపోయింది. ఆమెకి మా 2 సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా చేసుకునే దానికి మాకు రెడ్ సంస్థ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థలో ప్రతి నెల 5th ఇక్కడ పలు సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా న్యూ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎలక్ట్ అయి ఉన్నారు. మహిళా మండలి ప్రెసిడెంట్గా రోహిణి గారు, సెక్రటరీగా విష్ణువందన గారు, అట్లాగే ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా తనూజ మేడం గారు, ఇంకా సెక్రటరీగా అనిత. వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇంకా ఎన్నో, ఇది ఫస్ట్ ప్రోగ్రాం వీళ్ళకి ఈ నెలలో ఇది వాళ్ళు సెలెక్ట్ అయినప్పటి నుంచి ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వీళ్ళ ద్వారా జరగాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమం చేస్తున్నాము సక్సెస్ఫుల్గా అంటే సుధీర్ వాళ్ళు కూడా కారణం, సుధీర్, రాజేష్ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో భాగంగా గత 7 సంవత్సరాలకు పైగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైనటువంటి డాక్టర్ పూర్ణమ్మ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి కార్యవర్గానికి కూడా రెడ్ సంస్థ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఎంతోమంది పేద కుటుంబాలకు వారి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి దాఖలవుతున్నటువంటి నిర్మలా గారు, అమరావతి హాస్పిటల్స్ గూడూరు, వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర మహిళా మండలి. నెల్లూరులో కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులకు కలెక్టర్ పుష్పగుచ్చాలు, పూల మొక్కలు అందజేశారు. వారితో కలెక్టర్ అభివృద్ధిపై చర్చించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్ రెడ్డిని మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నారాయణకు ఒక స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. అనంతరం త్వరలో జరగనున్న నెల్లూరు బారా షాహిద్ రొట్టెల పండుగపై వారు సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వెంట ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. చెప్పేసి
సరే 50 లక్షలు వస్తుంది ఫైనాన్స్ చెప్పాడు సో మన 1,50 లక్షలు వస్తుంది నేనే వస్తాను చెప్పావు రామాయణ కలుస్తానంటే నేనే అడిగి రామాయణ గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు హైస్కూల్ రోడ్ లో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం అమ్మవార్లకు రాహుకాల పూజలు నిర్వహించారు. మహిళలు విరిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यसिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, చిరంజీవి వ్యవహరించారు. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु श्रित पारिजातमुग सिरुलु कुरिसे जननि श्रित पारिजातमुग सिरुलु कुरिसे विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलो शतकोटि रविबिंब द्युति कोटि नेमिंचु सुंदरानन नीकु वंदनमुलो शतकोटि शरदिंदु चंद्रिकल कुदिंचु दरहास शोभित वंदनमुलु जलजात दळनेत्रि जलदनि भगात्रि जलजात दळनेत्रि जलदनि भगात्रि सर्वार्थ शुभदात्रि वंदनमुलु श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु श्रीचक्रमंदुन्न त्रिपुरात्रयमुलो प्रथम देवत नीवु त्रिपुरांबिका महित षोडश विद्य मंत्र शास्त्रमुल अधिदेवता वेद विश्वाधिनेत्री त्रिपुरा
సమీపంలోని సాయినగర్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో బాబా పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాదర్తి వరప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 55,320 రూపాయలు కాగా గ్రాము ధర 6,915 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 95 రూపాయలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యేలతో సంప్రదించి అభివృద్ధి పనులు చేపడతాం. నెల్లూరులోని సంతపేటలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా వాకాడుకు చేరుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 13న జరిగే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయండి. గూడూరులోని ఇస్కాన్ ప్రచార కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన నిర్వాహకులు డాక్టర్ సుఖదేవ్. దివ్యాంగులకు చేయూత. గూడూరులోని కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు అందజేసిన క్లబ్ల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.